నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివ్యశ్రీ. సో ప్రస్తుతం మనం వచ్చేసి రెజెన్సీ కాలేజ్ ఆఫ్ కల్మినరీ ఆర్ట్స్ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ రమేష్ రెడ్డి గారితో ఉన్నాము. మరి ఆలోచన చేయకుండా సార్తో మాట్లాడిద్దాం. హాయ్ సార్. Hi, hello. హలో సార్, హౌ ఆర్ యూ? I am great. How about you? యా ఐమ్ గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో కాలేజ్ అంతా చూసాము, క్యాంపస్ అంతా చూసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే పిల్లలు ఎంత డిసిప్లైన్గా ఉన్నారంటే అసలు చాలా ముచ్చటేసింది నాకు పిల్లల్ని చూసి. ఎందుకంటే బయట కాలేజెస్లో చూస్తాము అంటే డిసిప్లైన్ ఉండదు, Okay. బట్ ఇక్కడ స్టూడెంట్స్ అయితే చాలా డిసిప్లైన్గా ఉన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో మీరు ఈ సంస్థని స్థాపించి 30 years అవుతుంది. Thank you. సో ఈ రెజెన్సీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? Okay. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్స్ అండ్ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్ టు లుక్ అవుట్ ద కాలేజ్. చూసారు అంతా, ఐ థింక్ మీరు స్టూడెంట్స్ని కూడా అబ్జర్వ్ చేశారు. అవును. రెజెన్సీ అనగానే ఫస్ట్ అందరికీ గుర్తొచ్చేది డిసిప్లిన్, అండ్ అట్ ద సేమ్ టైం డిసిప్లిన్ కంటే ముందు కూడా కమిట్మెంట్. ఈ రెండు వర్డ్స్ని నేను ఐ కెన్ సే దట్ దీస్ 2 words కెన్ డిస్క్రైబ్ రెజెన్సీ అని. మేము ఈ కాలేజ్ 1994లో ఎస్టాబ్లిష్ చేశాం. అప్పుడు హోటల్ మేనేజ్మెంట్ అంటే ఎవరికీ తెలియదు. హైదరాబాద్లో కానీ ఇండియాలో కానీ, ఇండియా మొత్తం కంట్రీ అంతా లెక్క పెడితే వేల మీద లెక్క పెట్టవచ్చు హోటల్స్ అన్నీ ఉండే. ఆ టైంలోనే ఆర్ మేనేజ్మెంట్ థాట్ దట్ టు ఓపెన్ ఎ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ 93, 94 ఆ టైంలో అసలు ఇట్ వాజ్ నోబడీ ఈవెన్ థాట్ ఆఫ్ ఇట్. అట్లాంటి టైంలో కాలేజ్ స్టార్ట్ చేశాను. 94లో ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ నుంచి స్టేట్ కౌన్సిల్ అఫిలియేషన్ పర్మిషన్తో కాలేజ్ ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు మా ఇంటేక్ ఎంత 30-35 స్టూడెంట్స్ ఎంతో ఉండే. ఆ టైంలో 30-35 స్టూడెంట్స్ని మొబిలైజ్ చేయడానికి, కాలేజ్లో పిల్లల్ని అడ్మిట్ చేయడానికి ఇట్ వాజ్ అ హెల్ టాస్క్. ఎందుకంటే ఇప్పుడు కాదు, 40-50 years ముందు నుంచి కూడా మన తెలుగు స్టేట్స్లో సైన్స్, మ్యాథ్స్ దీనికే క్రేజ్ ఎక్కువ. ఇంజనీరింగ్, మెడిసిన్ కాకుండా వేరే ఏం చేసినా కూడా ఈ పిల్లోడు చదువు పనికిరాడు, వీడికి చదువు రాదు అనే ఉద్దేశంతో చూసేవాళ్ళు. అది ఈ మైండ్ సెట్తోని 90sలో హోటల్ మేనేజ్మెంట్ అనేది ఇట్స్ బేసికలీ మేబీ డెసిషన్, ఎలాంటి డెసిషన్ తీసుకున్నారనేది మేబీ కెన్ ఇమాజిన్. సో అప్పుడు 94లో ఎస్టాబ్లిష్ చేశాము. దెన్ వీ హ్యాడ్ 35 అడ్మిషన్స్. దెన్ వీ కుడ్ ఏబుల్ టు డూ ఇట్. పెట్టిన ఫస్ట్ ఇయర్ నుంచే మేనేజ్మెంట్ కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళ యాటిట్యూడ్ కానీ ఏంటి అంటే ఆల్వేస్ లుక్ ఫర్ ఎక్సలెన్స్. అంటే ఏం చేసినా మంచిగా చేయాలి, లేకపోతే చేయొద్దు. అదొకటే ఫోకస్. అది మేనేజ్మెంట్ థాట్లో ఉన్నప్పుడు దట్ ఈస్ ఇన్కల్కేటెడ్ టు ద స్టూడెంట్స్ ఆల్సో. 94 నుంచి స్టూడెంట్స్ ఒక 31 years నుంచి స్టూడెంట్స్ పాస్ అయిన వాళ్ళు ఆ ఎక్సలెన్స్ అనే థాట్తోనే దే రియల్లీ అచీవ్డ్ బిగ్ పొజిషన్స్. ఇప్పుడు చూస్తే హోటల్స్లో కానీ లేకపోతే హోటల్ అలైడ్ ఇండస్ట్రీస్లో కానీ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజ్ who are heading vice presidents, general managers, operational heads, they are all across, not only hotels, even hotel allied industries. లేదు, చాలామంది బిజినెస్ పెట్టి సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ రెజెన్సీ కాలేజ్ టు బీ స్ట్రాంగ్ ఈవెన్ ఆఫ్టర్ 30 years. 30 years అంటే ఇట్ ఈస్ లైక్ సంబడీస్ లైఫ్ టైం. బిజినెస్ సెట్ అవుతుంది, సెట్ కాదు, బిజినెస్ ముందుకు వెళ్తుంది, ముందు అవ్వదు, ఇన్స్టిట్యూషన్ సెట్ అవుతుంది, సెట్ అవ్వదు అనేది ఫస్ట్ 10 yearsలో తెలిసిపోతుంది. 30 years the time itself is evidence that what institution is all about. ఇక్కడ ఇంకో మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇఫ్ స్టూడెంట్ ఈస్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ కాలేజ్ వేర్ ఎవర్ ఈస్, ఈ షుడ్ బి ఐడెంటిఫైడ్, ఈ షుడ్ బి నోటిఫైడ్. వై ఈజ్ ఈ లిటిల్ డిఫరెంట్, వై ఈజ్ ఈ లిటిల్ సిన్సియర్, వై ఈజ్ ఈ లిటిల్ కమిటెడ్. స్టూడెంట్స్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ దిస్ కాలేజ్, our intention is to see that they always identified differently, they always identified as like prominent student. ఆ ఫోకసే ఇప్పుడు కాలేజ్లో చదివే స్టూడెంట్స్ పైన కూడా ఉంటుంది. ఇప్పుడుంటే జనరేషన్ ఏంటి అంటే ప్రతి ఎవ్రీ 3 years 4 years దర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద జనరేషన్, ద వే దే థింక్, ద వే దే డూ థింగ్స్ అండ్ ఆల్. సో దట్ ఈస్ అనదర్ ఛాలెంజ్ ఫర్ ద కాలేజ్ టు అడాప్ట్ యాజ్ రిక్వైర్డ్. స్టూడెంట్స్ మైండ్ సెట్ని బట్టి కాలేజ్ అప్రోచ్ కూడా డిఫరెంట్ ఉండాలి. సో ఆ ప్రాసెస్లో వీఆర్ గ్రేట్లీ సక్సీడెడ్ ఇన్ చేంజింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ అండ్ వెన్ దెర్ ఇస్ అ నీడ్, as and when there is a change in the trend, or as and when there is a change in the requirement of hospitality. That makes regencies different, and that is what regency is all about. And other important thing is we emphasize more on students' attitude, their personality, as well as the skill. Skill is one of the biggest thing or biggest asset for any student who acquire from this place. And as far as skill is concerned, ఇప్పుడు మామూలుగా బయట ఎలా అంటే
నువ్వు కాలేజ్లో ఏం నేర్చుకోకపోయినా ఇండస్ట్రీకి వెళ్తే నువ్వు నేర్చుకోవచ్చు అని అంటారు. కానీ దిస్ ఇస్ అదర్ సైడ్. ఇండస్ట్రీ ఏంటి అంటే వెన్ దే లుక్ ఎట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద కాలేజ్ దే ఎక్స్పెక్ట్ సంథింగ్ న్యూ ఫ్రమ్ దెమ్, దే ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రెష్ ఫ్రమ్ దెమ్. ఇప్పుడు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే వెన్ ఎవర్ సమ్ గెస్ట్ కమ్స్ టు ద హోటల్ దే ఎక్స్పెక్ట్ సమ్ ఫ్రెష్నెస్ in their experience. They expect some different experience. This different experience can be possible only with new ideas, fresh thoughts, fresh approach. That makes the difference. So college lo students ki enta experience ivvali ante they always need to think differently than what happened. కానీ నేను మళ్ళీ వెళ్ళి ఇంతకుముందు జరిగింది నేను చేస్తా అంటే you will be one among. You will not be identified differently. That one aspect of us makes these college students very different. That is where we are very strong even after 30-31 years in the market. Entire industry looks up to us, and even students and students community also, their parents also have a strong belief on us. That make us really stand strong in the market. Okay. అండ్ అలాగే ఈ రెజెన్సీ స్టూడెంట్స్కి ఏం ఆఫర్ చేస్తుంది? ఓకే, ఫ్యాకల్టీ పరంగా కావచ్చు, లేకపోతే ఒక స్టూడెంట్కి ఏ విధంగా సపోర్ట్ చేస్తుంది కాలేజ్? రైట్. సో వాట్ రీజెన్సీ ఆఫర్స్ టు స్టూడెంట్ ఇస్ వీ ఆఫర్ లైఫ్ టు దెమ్ అండ్ వీ ఆఫర్ కెరియర్ టు దెమ్, వీ ఆఫర్ say support to them whatever they wanted. Forget about whether you take admission for one particular course and you finish that course and our job is finished. It is not like that. It is like you joined with us, that means you are bonded to the college. So you had a strong emotional bond, or maybe you had a strong opportunities bond with the college. Once you joined, whether you passed 10 years from the day you passed out from the college or 20 years the day you passed out from the college, we have a same strong emotional bond with the students. Okay. That is what we can offer. That maybe it's basically very unique than any other institution, because nowadays everything is very commercialized. You come, you pay, you study and you go అని అంటారు. అట్లా కాదు. ఇక్కడ ఏంటి అంటే we go much more personal, we go much more in detail. We see that ఒక స్టూడెంట్కి ఒక్కొక్కడికి ఒక రకమైన ప్రాబ్లం ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్ని మనం స్టూడెంట్ వైజ్ సాల్వ్ చేస్తూ వాడికి ఎలాంటి సపోర్ట్ కావాలో సపోర్ట్ ఇస్తూ ఉంటాం. ఇంకా ఏంటి అంటే ఇక్కడ వన్ యునీక్ థింగ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ దిస్ కాలేజెస్ స్టూడెంట్ క్లబ్స్. స్టూడెంట్స్ అంటే రావాలి, కరికులం ఉంటుంది, కరికులం నేర్చుకుంటారు, ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవుతారు, వెళ్ళిపోతారు. బట్ అదర్ దాన్ దట్ వాడికి ఇంకా ఎక్స్ట్రా నేర్చుకోవడానికి, మేనేజరియల్ స్కిల్స్ నేర్చుకోవడానికి, టీమ్ బిల్డ్ చేయడానికి, టీమ్ లీడ్ చేయడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది అంటే ఎక్కడ లేదు. సో ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేసి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ స్టూడెంట్ క్లబ్స్. ఆ స్టూడెంట్ క్లబ్స్ అంటే ప్రతి యాక్టివిటీకి వీ హ్యావ్ వన్ స్ట్రక్చరైజ్డ్ క్లబ్. అది స్టూడెంట్సే మేనేజ్ చేస్తారు. దే హ్యావ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, ఇట్లా బోర్డు ఉంటుంది. సో దే ఓన్లీ ఐడెంటిఫై అ ప్రాబ్లమ్, దే ఓన్లీ ఐడెంటిఫై అ సొల్యూషన్, దే ఓన్లీ ఎగ్జిక్యూటెడ్ అండ్ దే ఓన్లీ సే డస్ ఎవ్రీథింగ్. ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రాసెస్లో ప్రాబ్లం ఎంత చిన్నదైనా పెద్దదైనా, బట్ దే అండర్స్టూడ్ హౌ ఎ టీమ్ వర్క్స్, దే అండర్స్టూడ్ హౌ ప్రాబ్లమ్స్ కెన్ ఐడెంటిఫైడ్. సో ఇట్లా ఒక 12-15 క్లబ్స్ ఉన్నాయి. దట్ రియలీ వర్కింగ్ as వెరీ ఫైన్. స్టూడెంట్కి ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేవి, nobody born with a leader, they become leaders based on the situations what they face. We give enough situations for them to become a leaders. Okay. So that is one thing which is very very unique here, and that is one thing really working fine for us, and even students is also maybe greatly benefited with it. దానికంటే ఇంకేం ఇస్తాం మేము స్టూడెంట్స్కి అంటే ప్లేస్మెంట్స్ అండి. ఇప్పుడు మార్కెట్లో మీరు ఎక్కడికి వెళ్ళినా యూ టేక్ ఎనీ కోర్స్, ఈవెన్ ఇంటర్మీడియట్ కాలేజెస్ ఆల్సో దే సే దట్ ప్లేస్మెంట్స్. Actually, it is not true. Intermediate tarvata placements em untayi undavu. So that became a tagline for any institution to say that 100% placements. But here the true sense of 100% placements are, ఇప్పుడు కాలేజ్ నుంచి ఒక ప్లేస్మెంట్ ఒక స్టూడెంట్కి ఇస్తున్నాము అంటే that is making his career or not, or it is only adding number in your institution. That is the difference. మేము ఇక్కడ ప్లేస్మెంట్స్ ఇస్తే we see that ప్రీవియస్ స్టూడెంట్స్ ఏదైనా హోటల్కి వెళ్ళి జాయిన్ అయ్యారు, లేదు వేరే కంట్రీకి వెళ్ళి ఏదైనా హోటల్లో జాయిన్ అయ్యారు, we take their feedback to say that ఇక్కడ పలాని కంపెనీలో పలాని హోటల్లో మనం స్టూడెంట్స్కి రిక్రూట్మెంట్స్ అలౌ చేయొచ్చా చేయొద్దా, పాత వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని కొత్త వాళ్ళకి మేము డేట్స్ ఇస్తాం. ఓకే. మా దగ్గర 100% ప్లేస్మెంట్స్ అంటే వాడికి ఇచ్చే ప్లేస్మెంట్ దట్ షుడ్ మేక్ హిజ్ లైఫ్. మనం ప్లేస్మెంట్ ఇచ్చేది కరెక్ట్ ఇస్తున్నామా లేదనేది వీ టేక్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ప్రీవియస్ స్టూడెంట్స్. అంతకుముందు ఇయర్, ఆ తర్వాత ఇయర్ మనం ప్లేస్మెంట్స్ ఎక్కడ ఇస్తున్నాం, ఏమి ఇస్తున్నాం అనే దాన్ని ఫీడ్బ్యాక్ చేసుకొని ఆ కంపెనీస్నే వీ అలౌ ఫర్ దిస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఫర్ దిస్ ఇయర్. సో అండ్ ఆ ప్లేస్మెంట్స్ ఆర్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా,
వీ హ్యావ్ ప్లేస్మెంట్స్ ఇన్ ఇండియా, మిడిల్ ఈస్ట్ అంటే దుబాయ్, అబుదాబి, దోహా, బహ్రెయిన్ అక్కడ ఉన్నాయి వీ హ్యావ్ ప్లేస్మెంట్స్ ఇన్ మాల్దీవ్స్, అండ్ వీ హ్యావ్ ప్లేస్మెంట్స్ ఇన్ క్రూజ్ షిప్స్. Cruise ships, we have about 5 companies, P&O, Princess, Carnival, Royal Caribbean, ఇట్లాంటి కంపెనీస్ ఉన్నాయి. ప్రతి ఇయర్ వీ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ గెట్ ఇన్ టు దిస్. ఆ ప్లేస్మెంట్స్ అంటే డైరెక్ట్ కాలేజ్ నుంచి అవుతుంది. దెర్ ఇస్ నో మిడిల్ మ్యాన్ అండ్ దెర్ ఇస్ నథింగ్, బికాస్ కాలేజ్ టైఅప్స్ కానీ కాలేజ్ క్వాలిటీ కానీ ఇట్ ఈస్ ఆల్రెడీ ప్రూవెన్ ఆల్ దీస్ ఏరియాస్. ఇప్పుడు మేము సో అట్లా ప్లేస్మెంట్స్ అనేది వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ నెట్వర్క్. ఇంకో మెయిన్ రీజన్ ఫర్ ప్లేస్మెంట్స్ ఏంటి అంటే ఇక్కడ నుంచి పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ they are in the position where they can hire students, they can hire people. So for us no need to prove because our alumni is already proven there, so getting a placement is easy than anybody else. Adokati inka what else we offer is so we have something called Regency National Entrance Test. Evarana ippudu admission teeskovali, hotel management cheyali anukunte, we have a scholarship and a merit examination. Based on that examination we offer admission, at the same time we give them a scholarship based on their percentages of inter and as well as the test performance. And other important thing which what Regency can offer is empowering girl student. Basically hospitality industry చూస్తే ఇండియాలో స్టిల్ దట్ పానిక్నెస్ ఇస్ దేర్. అమ్మాయి హోటల్లో జాబ్ ఏం చేస్తుంది, ఎంత సేఫ్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, అదొక ఇష్యూ ఉంటుంది. బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఆ ఇష్యూ లేదు. ఉమెన్ సేఫ్టీ అండ్ హాస్పిటాలిటీ అనేది దెర్ ఇస్ నో క్వశ్చన్ ఎట్ ఆల్. ఎందుకు అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఉంది, లేదు హాస్పిటల్స్ ఉన్నాయి, లేదు రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ సేమ్ లైక్ ఎనీబడి ఎల్స్, సేమ్ లైక్ ఎనీ అదర్ ఇండస్ట్రీ. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ మచ్ మోర్ సెక్యూర్ దాన్ అదర్ ఇండస్ట్రీస్ బికాస్ hotel image, because of a small incident which happened in the hotel, will ruin entire hotel brand. So that is hotels are very careful enough, very care enough to see that girl students are, women employees are taken care at the maximum. So ఆ ఇష్యూ లేదు. కాకపోతే ఏంటంటే acceptancy by girls to take up into this hospitality is less. So to encourage women, so what we do is our admission process is very very easy for girl students. At the same time there will be a financial encouragement for the girl students who want to take up the course. ఎందుకు అంటే హోటల్ నుంచి ఎవరైనా ప్లేస్మెంట్స్కి వస్తే ఫస్ట్ క్వశ్చన్ వాట్ దే ఆస్క్ ఈస్ హౌ మెనీ గర్ల్ స్టూడెంట్స్ ఆర్ విత్ యూ, బికాస్ గర్ల్ స్టూడెంట్స్కి ద ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఆర్ మచ్ మచ్ మోర్ దాన్ ద బాయ్స్. సో అక్కడ వీ హ్యావ్ ఏ క్రంచ్. సో టు ఎంకరేజ్ ఉమెన్, సో వీ డూ దిస్. There is a financial support and all sort of counselings, all sort of benefits, whatever they need we offer. And what else we offer is we have something called Regency Alumni Association. It's a very strong body, and we have all the students of all the years who passed out from this college are the members. But their activities are also very strong. They do a lot of activities to raise fund to support the students who are in need. So that is one unique thing which the students of this college, who are, even after passing out of the college, they work for the college, they support the college. And other thing is even government do their bit to see that as like fees reimbursement scheme which is offered by the government of Telangana, even students from this hotel management also are eligible to get ₹1,00,000 plus are eligible to get the scholarship from the government, who are basically eligible, like SC, ST, BC, EBC categories లో వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తారు. ఇంకా అన్నిటికి మించి కాలేజ్లో వీ ప్రొవైడ్ ఆల్ సార్ట్ ఆఫ్ బెనిఫిట్స్. కాలేజ్లో ఉన్నప్పుడు యూ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్, లాట్ ఆఫ్ కాంపిటీషన్స్ అండ్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ యూనిక్నెస్ ఏంటి అంటే కాలేజ్ నుంచి వీ సెండ్ స్టూడెంట్స్ ఇంటూ ఆల్ ద సిటీస్ ఫర్ ద కాంపిటీషన్స్. ఢిల్లీలో కానీ, ముంబై కానీ, బెంగళూరు కానీ, పూణే కానీ, హైదరాబాద్లో చాలా అకేషన్స్లో హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించిన కాంపిటీషన్స్ అవుతాయి. దానికి రేజెన్సీ స్పాన్సర్డ్ స్టూడెంట్స్ ఎవ్రీథింగ్, రైట్ ఫ్రమ్ దేర్ డోర్ స్టెప్ టు డోర్ స్టెప్, ఎవ్రీథింగ్ ఈజ్ స్పాన్సర్డ్ బై ద కాలేజ్. That is one of the biggest help to the students to work more on, do R&D or maybe work on their competition. And also we do a lot of assistance in bringing external experts to enhance the skill of a student. All these things we do. ఓకే ఓకే. అండ్ అలాగే నేను ఇంతకుముందు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అయినప్పుడు డిఫరెంట్ లొకేషన్స్ నుంచి ఉన్నారు. కేరళ, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, చెన్నై, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు. అంటే అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి చదువుకోవడానికి వై దే ఆర్ చూసింగ్ రెజెన్సీ అంటే ఏం చెప్తారు? ఓకే,
దట్ ఈస్ వేర్ వీఆర్ వెరీ డిఫరెంట్. ఇప్పుడు ఇండియాలో చూసుకుంటే దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్ అండ్ థౌజండ్స్ ఉన్నారు స్టూడెంట్స్. ప్రతి ఇయర్ ఒక 1 lakh స్టూడెంట్స్ దాకా పాస్ అవుట్ అవుతారు. సో వాట్ మేక్ పీపుల్ టు లుక్ అస్, వాట్ మేక్ స్టూడెంట్స్ టు లుక్ రేజెన్సీ ఇస్ ద ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆస్పెక్ట్ విచ్ ఇస్ వెరీ వెరీ స్ట్రాంగ్. మీరు చూస్తూ ఉన్నారు కాలేజ్లో యూ హ్యావ్ మోర్ ల్యాబ్స్ దాన్ ద క్లాస్ రూమ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద వైబ్రెన్సీ ఇన్ ద క్యాంపస్. వైబ్రెన్సీ అంటే స్టూడెంట్స్ వాళ్ళ సైడ్ వాళ్ళు ఉన్నారు, ఫ్యాకల్టీ వాళ్ళ సైడ్ వాళ్ళు ఉన్నారు. క్యాంపస్లో ఎట్లా అంటే నేను వచ్చినాను, నేను నా సిలబస్ నేను తీసుకున్నాను, వెళ్ళిపోయినాను అన్నట్టు ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ సెలబ్రేటెడ్ అండ్ ఎవ్రీ స్కిల్ వాట్ ఈస్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే ట్రెండ్ చేంజెస్ ఎవ్రీ డే. బికాస్ మనం ఉన్నాం హోటల్కి వెళ్ళినప్పుడు మనం కొత్తదనం కావాలనుకుంటాం, అదే ట్రెండ్ అంటారు. సో ప్రతిరోజు ఆ ట్రెండ్లో మనం ఉన్నామా లేదా, అది ఉన్నాము అంటే దాని తగ్గట్టు వర్క్ జరగాలి కాలేజ్లో. సో బయట ఎవరికి తెలియదు, దాని గురించి ఆలోచన లేదు, బట్ ఇక్కడ రీజన్స్లో దాని మీద ఆల్రెడీ వర్క్ జరిగిపోయి ఉంటుంది. సో దట్ మేక్స్ స్టూడెంట్స్ టు లుక్ ఎట్ అస్. అవేర్నెస్ ఉంది, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఉంది, హోటల్స్లో షెఫ్స్ ఉన్నారు, హోటల్లో జిఎమ్స్ ఉన్నారు, ఎవ్రీ వన్ నోస్ వాట్ ఈస్ రీజెన్సీ. ఏ హోటల్లో పనిచేసే ప్రతి ఎంప్లాయీకి రీజెన్సీ కాలేజ్ అనేది తెలుస్తుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలి అంటే దే ట్రై టు టేక్ అ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ హోటల్లో పనిచేసే వాళ్ళు లేకపోతే హోటల్ మంచి చదివిన వాళ్ళు అడుగుతారు. సో దట్స్ హౌ పీపుల్ కమ్ టు అస్. వీ హ్యావ్ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ నౌ 30 years నుంచి కూడా వీ హ్యావ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ అక్రాస్ ద కంట్రీ, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ. టు ఆఫర్ దెమ్ వీ హ్యావ్ ఏ హాస్టల్ ఆల్సో వేర్ బాయ్స్కి గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈస్ టేకెన్ కేర్, దేర్ ఫుడ్, దేర్ అకామిడేషన్, దేర్ all whatever benefits, Wi-Fi campus and they have CC cameras and they have hot water, cold water, all sort of whatever standard requirements they have, it is well taken care. Okay. So yeah. అండ్ అలాగే ఇప్పుడు ఈ హోటల్స్కి సంబంధించి కరెంట్లీ బిజినెస్లో ఎలా ఉన్నాయి అండ్ ఇది స్టూడెంట్స్కి ఎంతవరకు బెనిఫిట్ అవ్వచ్చు? ఓకే, మనం 2 విషయాలు మాట్లాడుకోవాలండి ఇక్కడ. కోవిడ్ కంటే ముందు, కోవిడ్ తర్వాత సినారియో గురించి ఆలోచన చేయాలి అంటే ఈ 2 గురించి ఆలోచన చేయాలి. కోవిడ్ కంటే ముందు ఇట్ వాజ్ అ సేమ్ స్టాటిక్ బిజినెస్. ఒక 20 years 10 years ముందు ఎలా ఉందో కోవిడ్ ముందు వరకు 2019-20 వరకు అలాగే ఉంది. కానీ ద డే కోవిడ్ ఈస్ ఫినిష్డ్ అండ్ వీఆర్ ఆల్ బ్యాక్ టు నార్మల్, నోబడీ ఇమాజిన్ దట్ హోటల్ బిజినెస్ 2 folds 3 folds అవుతుందని ఎవరు ఇమాజిన్ చేయలేదు. హైదరాబాద్లో ఈ రోజుకి దెర్ ఆర్ 18 hotels which are signed up, some of them about to open, some of them are in the construction. అది ఓన్లీ హైదరాబాద్లోనే ఈ సినారియో అంటే మీరు ఇండియాలో సినారియో అర్థం చేసుకోవచ్చు, వరల్డ్ వైడ్ కూడా సినారియో అర్థం చేసుకోవచ్చు. ఈటింగ్ అవుట్ అనే కల్చర్ చాలా ఎక్కువైంది. ఇంతకుముందు ఈటింగ్ అవుట్ ఈజ్ అ లగ్జరీ, బట్ నౌ ఈటింగ్ అవుట్ ఈజ్ అ నెసెసరీ. సో దాంట్లో ఫుడ్ బిజినెస్ ఈజ్ గ్రోన్ అండ్ హాస్పిటాలిటీ అండ్ ట్రావెల్ ఈజ్ ఇంక్రీజ్ లైక్ నెవర్ బిఫోర్. ఇంతకుముందు ట్రావెల్ అంటే చాలా కన్జర్వేటివ్ ఉండేవారు, ఇప్పుడు ఎవ్రీ వన్ వాంట్ టు ట్రావెల్, దేర్ లైఫ్ అంబిషన్ ఇస్ టు ట్రావెల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. సో దాంట్లో ట్రావెల్ అనగానే 2 things, one is food and next is accommodation. సో దాంట్లో మెనీ హోటల్స్ ఆర్ కమింగ్ అప్ అండ్ ప్రొఫెషనల్ వరల్డ్ వైడ్ క్లాసికల్ బ్రాండ్స్ ఆర్ కమింగ్. అండ్ ఇవన్నీ వచ్చినప్పుడు హోటల్ ఓపెన్ అవ్వాలంటే 400 to 500 employees కావాలి. అవంతా ఎక్కడి నుంచి వస్తారో? సో స్టూడెంట్స్ ఆర్ పాసింగ్ అవుట్ ఫ్రమ్ ద కాలేజెస్ ఓన్లీ సపోజ్ టు ఫుల్ఫిల్ దట్. సో ఇంతకుముందు ఒక స్టూడెంట్కి జాబ్ కావాలి అంటే వెళ్ళి వెతుక్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు you get every day about 10 to 15 calls that we need employees. కాకపోతే we also look at that, అడగంగానైతే పంపియం. See hotel profile ఏంటి, అక్కడ what is the pay, what is the growth pattern, how safety the students are, how safe their career is, వాడికి ఇక్కడ బెస్టా లేకపోతే వేరే స్టేట్స్లో బెస్టా లేకపోతే వేరే కంట్రీలో బెస్టా, వీ అసిస్ట్ దట్ అండ్ దెన్ వీ అలౌ స్టూడెంట్స్. ఓకే. అంటే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ మీరు ఈ సంస్థను స్థాపించినప్పుడు ఎవరికి తెలియదు, బట్ ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ తెలుసు హోటల్ మేనేజ్మెంట్ ఏంటి, ఎలా ఉంటుంది అని అనేది. ఇది హోటల్ మేనేజ్మెంట్ ఒక 10 years తర్వాత ఎలా ఉండొచ్చు? రైట్, అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు ఉండే గ్రోత్ ప్యాటర్న్ చూస్తే ఇప్పటి నుంచి ఒక 10 yearsలో లాట్ ఆఫ్ చేంజెస్. మేబీ మనకి ఇంతకుముందు ఈ ఎయిర్బిఎన్బి లేదు, ఇంతకుముందు ఈ స్టేకేషన్స్ లేవు. నౌ యూ హ్యావ్ దోస్ థింగ్స్. ఫ్యూచర్లో ఏంటంటే ఫుడ్లో దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ చేంజ్. ఎవ్రీడే దెర్ ఇస్ అ డిఫరెన్స్. ఎవ్రీడే ఇప్పుడు దెర్ ఇస్ నో పర్టికులర్ క్విజన్ ఇన్ వన్ కంట్రీ, ఇట్ ఈస్ ఆల్ గ్లోబల్ ఫుడ్. దాంట్లో ఇంకా లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ జరుగుతుంది. అన్నిటికంటే మెయిన్ ఏంటంటే మనకి ఇండియా అనగానే ట్రెడిషనల్ ఫుడ్ బాగా గుర్తొస్తుంది. ప్రతి క్విజన్లో ట్రెడిషనల్ ఫుడ్. ఇండియాలో రీసెర్చ్ నడుస్తుంది ఇప్పుడు, ఇంకా ఎక్కువైంది. ఏంటి అంటే ట్రెడిషనల్ ఫుడ్ని ఇంకా ప్రమోట్ చేయాలి వరల్డ్ వైడ్. ఇప్పుడు మా దగ్గర రీజెన్సీ కాలేజ్లో ఏంటి అంటే వీఆర్ వర్కింగ్ అనే ప్రాజెక్ట్
where about 120 chefs all across the country are working on it. From here we are administering it. ఆ ప్రాజెక్ట్ ఏంటి అంటే స్టాండర్డైజింగ్ ఇండియన్ క్విజిన్. ఇండియాలో దాదాపు 80 క్విజిన్స్ ఐడెంటిఫై చేశారు. మనకు తెలిసినవి ఒక 10-15 ఫుడ్ మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళకి ఒక 25-30 అనుకోవచ్చు. కానీ యాక్చువల్గా చూస్తే 80+ ఇంకా యాడ్ అవుతూనే ఉన్నాయి. అవన్నీ కూడా బుక్ ఫామ్లో తీసుకురావాలి, దాన్ని డాక్యుమెంట్ చేయాలి, దాన్ని ప్రమోట్ చేయాలి. వరల్డ్ వైడ్లో మనం ఇప్పుడు చూసే పన్నీర్ బటర్ మసాలా, రోటీ, బటర్ చికెన్ ఇదే కాకుండా a whole lot of things nobody even imagined that అలాంటి ఫుడ్ ఉన్నాయి. అవన్నీ కూడా విల్ బి పాపులర్ వెరీ సూన్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. అండ్ ఇండియన్ షెఫ్స్ are in demand now all across the world. And Indian cuisine is the one which is highly in demand now, which is accepting and expanding like never before. And hotel business antara meeku intamundu hotels ante 300, 400, 500 rooms in a hotel వచ్చేది. ఇప్పుడు అట్లాగా స్మాల్ హోటల్స్, బిగ్ బ్రాండ్స్ అండ్ మెనీ numbers. సో అది ద కాన్సెప్ట్. అండ్ ఇంకా మీకు ఏఐ ఉంది. ఏఐ ఈజ్ ఆల్రెడీ ఇన్ ప్లేస్ యాజ్ ఫర్ యాజ్ హోటల్ బిజినెస్ ఈజ్ కన్సర్న్. ఇవన్నీ ఏంటంటే దట్ విల్ నాట్ టేక్ అవుట్ ఎంప్లాయీస్, బట్ దట్ విల్ ఈజ్ ద హోటల్ ఆపరేషన్స్ టు బి మచ్ మోర్ ఈజీ అండ్ స్మూత్. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళారు, లాస్ట్ టైం ఏమైంది అనేది ఇంతకుముందు డాక్యుమెంట్ చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడు యువర్ సిస్టమ్స్ విల్ టెల్ యూ దట్ మీరు లాస్ట్ టైం వచ్చారు, వాట్ డిడ్ యూ లైక్, వాట్ యూ డి నాట్ లైక్, వాట్ ఈస్ దట్ యూ ఫెల్ట్ మోర్ హ్యాపీ. దాన్ని బట్టి యువర్ సర్వీసెస్ విల్ బి టైలర్ మేడ్. అండ్ మీరు హోటల్కి వెళ్ళినప్పుడు యువర్ చెక్ ఇన్ చెక్అవుట్ ఉంటుంది, వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అవన్నీ ఉండవు. క్విక్ వచ్చినామా, వెళ్ళినామా, పని చేసుకున్నామా, వెళ్ళిపోయినామా అన్నట్టు. సో AI will help to enhance your business. AI will help to ease your business opportunities. At the same time, will also help to increase the productivity of an employee. So those things will be in place, and use of these things will be much more in coming 10 years. ఓకే. సో మీరు అన్నట్టుగా ఇందాక ట్రావెల్ ఒకటి, ఫుడ్ ఒకటి ఖచ్చితంగా నీడ్ అయిపోయింది. ఈ ట్రావెల్ అనేది ఎలా అంటే ఎంప్లాయీస్ అంటే కార్పొరేట్ ఎంప్లాయీస్ అందరూ ఎవ్రీ 2 monthsకి, ఎవ్రీ 3 monthsకి బ్రేక్ తీసుకొని ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. మీరు అన్నట్టుగా నెక్స్ట్ నిజంగా ఒక 5-10 yearsలో ఈ హోటల్ మేనేజ్మెంట్ ఇది కావచ్చు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. దట్స్ ఫర్ షూర్. అండ్ అలాగే ఇందాక స్టూడెంట్స్ని చూసినప్పుడు ప్రాక్టికల్ మీద ఎక్కువ చేస్తున్నారు. ఎందుకు ప్రాక్టికల్స్ మీద అంత ఇంట్రెస్ట్? అబ్సల్యూట్లీ అండి. ఇప్పుడు ఈ హోటల్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అన్ని క్లాస్ రూమ్లో పెట్టి చూపిస్తే, ఒక లెక్చర్ ఇస్తే అడితే అది అర్థం కాదు. దే షుడ్ టచ్, దే షుడ్ ఫీల్, దే షుడ్ ఎక్స్పీరియన్స్, దే షుడ్ టేస్ట్ ద స్మెల్, టేస్ట్ ద ఫుడ్ అండ్ లిజన్ ద సౌండ్స్, అండ్ యూ షుడ్ ఫీల్ దట్ వైబ్రెన్సీ ఇన్ ద కిచెన్ ఆర్ వైబ్రెన్సీ ఇన్ ద ల్యాబ్స్. దట్ ఈస్ వాట్ మేక్స్ స్టూడెంట్స్ మచ్ మోర్ enhance their learning experience. బుక్స్లో చదువుకుంటే యూ కెన్ స్టడీ ఎనీ కోర్స్. యూట్యూబ్ ఈజ్ బెస్ట్ వన్ టు లెర్న్ ఎనీ రెసిపీస్, బట్ దట్ ఈస్ నాట్ వాట్ దే లెర్న్ హియర్. వీళ్ళు నేర్చుకునేది ఏంటి అంటే ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్లో మేనేజ్మెంట్ స్కిల్స్ దే నీడ్ టు లెర్న్ బై డూయింగ్ ఇట్. మామూలుగా అయితే MBA అట్లాంటి వాటిలోకి వెళ్తే యూ హ్యావ్ బుక్స్, థీసిస్, పెద్ద పెద్ద బుక్స్ ఉంటాయి, చదవాలి, ఎగ్జామ్ రాయాలి, యూ ఆర్ MBA గ్రాడ్యుయేట్. బట్ ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ యాక్చువల్లీ స్టాండ్ ఇన్ రియల్ టైమ్ సినారియో యూ ఆర్ క్లూలెస్. ఇక్కడ స్టూడెంట్స్కి అలా ఉండదు. Most of the time ఇక్కడ స్టూడెంట్స్ ఏంటి అంటే ఆఫ్టర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ రియల్ టైమ్ థింగ్, sometimes they feel learning in the college was much more than working in the hotel. So our inputs on practical aspect is more. So 70% is the practical inputs are given, and 30% of course like languages and computers, and then so on, some management subjects and some accounts and some marketing subjects. All these things they learn by theory. So practical aspect which basically makes students encouraged, or they feel energized to get into the kitchen, energized to get into the lab. వాళ్ళ క్లాస్ రూమ్లో కూర్చొని పెడితే 1.5 hours they feel sleepy, but lab అనగానే they get excited. So that is one thing. And at the same time, what is that we focus more on other practical aspects is give them additional skill. Usmania యూనివర్సిటీకి కరికులం ఉంటుంది, ప్రతి 3 yearsకి their curriculum is very dynamic, they change every 3 years. As per the need, but at the same time వాటితో పాటు స్టూడెంట్స్కి ఇంకా అడిషనల్ స్కిల్స్ ఏమి ఇవ్వచ్చు. ఎందుకు అడిషనల్ స్కిల్స్ అంటే ఒక ఎంప్లాయీ, ఒక స్టూడెంట్ జాబ్కి వెళ్ళాడు, సో జాబ్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు వాడి దగ్గర స్కిల్ ఉంది, బట్ సంబడి హూస్ హ్యావింగ్ అడిషనల్ స్కిల్ దాన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ విల్ బీ ఇన్ డిమాండ్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ ప్రోగ్రామ్స్ వేర్ వీ ట్రైన్ స్టూడెంట్స్ ఆన్ అక్వైరింగ్ అడిషనల్ స్కిల్. Like one is, I think you saw students are doing fantastic fire flaring and bottle flaring. And you also saw students doing this vegetable and fruit carving.
though it is a very old art, not many people are using it, but knowing this is always an advantage. ఓకే. And we also have some of these flower arrangements and then interior designing and all these things will make students to acquire and maybe have extra edge than other students. ఓకే. సో ఇందులో కాకపోయినా కూడా ఫర్దర్గా వాళ్ళు ఓన్గా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలన్నా కూడా ఇవి హెల్ప్ అవుతాయి వాళ్ళకి. ఎస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వాళ్ళు ఓన్లీ హోటల్లోనే వెళ్తారు కదా, హోటల్లోనే దే ఎండ్ అప్ దేర్ కెరీర్ అంటే అలా కాదండి. కస్టమర్ సర్వీస్ లేదు, కస్టమర్ ఓరియంటెడ్ ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఉన్నా సరే అక్కడ హాస్పిటాలిటీ స్టూడెంట్స్కి దెర్ ఇస్ ఎ గుడ్ డిమాండ్. ఎయిర్పోర్ట్స్ తీసుకోవచ్చు, ఎయిర్పోర్ట్లో గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ కానీ, క్యాబిన్ క్రూ కానీ, క్రూజ్ లైన్స్లో కానీ, మీకు రిసార్ట్స్ ఉన్నాయి, మీకు బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్స్లో కస్టమర్స్ కేర్ ఉంటుంది. ఇంకోటి ఈ కార్పొరేట్ కంపెనీస్లో ఫెసిలిటీస్ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది, వేర్ దే డూ ఆల్ దిస్ సర్వీసెస్, హాస్పిటాలిటీ సర్వీసెస్ టు ద ఎంప్లాయీస్. అక్కడ కానీ మీకు మాల్స్ కానీ, లేదు మీకు ఈ రీటైల్ సెక్టర్లో ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్స్ ఉంటాయి, కేఎఫ్సీ కానీ, మ్యాక్డొనాల్డ్స్ కానీ, ఈ చాలా బ్రాండ్స్, కొత్త బ్రాండ్స్ కూడా వస్తున్నాయి, స్టార్ బక్స్ కానీ, వీటిలో కూడా దిల్ బి గుడ్ డిమాండ్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్. సో నేను హోటల్లో పని చేయాలనుకున్నా, హోటల్లో వద్దు నాకు కొంచెం ఇంకా క్యాజువల్ వర్క్ అట్మాస్ఫియర్ కావాలి అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు గెట్ ఇన్. ఇంకోటి గ్రోత్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ఎవ్రీ ఇయర్ యువర్ కెరియర్ ఈజ్ వన్ స్టెప్ యూ క్లైంబ్ ఆన్ యువర్ లాడర్. సో అట్లా ఉంటుంది. అది వచ్చినాము స్టాగ్నెట్ అయిపోయినాము, యూ హ్యావ్ లాట్ ఆఫ్ బిగ్ హైరార్కీ ఉంది, నేను డిజిగ్నేషన్ నాకు ఎప్పుడు మారుతుందో అనే ఇష్యూ లేదు ఇక్కడ. చెప్తున్నాను, ఇప్పుడు ఒకప్పుడు 21-22 ఇయర్స్కి కోర్స్ అయిపోతే 35-40 ఇయర్స్ వచ్చేదాకా జిఎం అవ్వడం కష్టం ఉండదు. ఇప్పుడు 27-28 ఇయర్స్కి యూ కెన్ బికమ్ జనరల్ మేనేజర్ ఆఫ్ హోటల్. లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినామంటే 3-4 ఇయర్స్లో నీ బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. ఫుడ్ బిజినెస్కి లేదు అంటే హాస్పిటాలిటీ హోటల్ బిజినెస్కి సచ్ డిమాండ్. So students who are opting for such kind of courses, they have wonderful future. But only thing is parents need to look at that. I want to see my son or my daughter as a doctor or maybe engineer. You need to come out from it. This generation are far ahead than you and me are thinking. Okay. So there's students who are very focused. Students are know what they want, and let them choose what they want and have such kind of opportunities where they can grow fast in their life and also can explore the business opportunities or career opportunities. ఓకే. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు పార్ట్ టైం జాబ్స్ అని ఎక్కువగా వింటున్నాము. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తూ కూడా పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? అంటే స్టడీస్కి బ్రేక్ ఇచ్చి పార్ట్ టైం జాబ్ చేసుకోగలిగే అంత ఉంటుందా? అదొక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయిందండి. కాకపోతే ఏంటి అంటే హోటల్ మేనేజ్మెంట్ లాంటి ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ చేసుకుంటూ పార్ట్ టైం జాబ్ చేయడం అనేది చాలా కష్టం. ఓకే. ఎందుకంటే ఇంటర్మీడియట్ చదివిన పిల్లోడికి వాడు 16-17 ఇయర్స్ ఉంటాయి. వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేను జాబ్ చేయాలా, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, చేస్తే ఏమొస్తుంది, చేయకపోతే ఏమొస్తుంది, నాకు డబ్బులు వస్తే ఏమొస్తుంది, డబ్బులు రాకపోతే ఆ మెచ్యూరిటీ ఉండదు. హోటల్ మేనేజ్మెంట్ 3 ఇయర్స్ డిగ్రీ ఏంటి అంటే ఒక 8-10 సబ్జెక్ట్స్ ఉంటాయి, 70% ప్రాక్టికల్స్ ఉంటాయి, 30%-40% థియరీ ఉంటుంది. దానికి తగ్గట్టు ఆ టైం ఇవ్వకపోతే యూ విల్ బి లెర్నింగ్ ఓన్లీ లిటిల్. ఓకే. నీకు పార్ట్ టైం జాబ్ అంటే ఈవినింగ్ వెళ్తావు, 5-6కి వెళ్తావు, 12-1కి వస్తావు, నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock యూ హ్యావ్ ఎ కాలేజ్. దిస్ అ రాంగ్ మిస్కన్సెప్షన్ అమాంగ్ పీపుల్ దట్ హోటల్లో పనిచేయడం యూ విల్ బి లెర్నింగ్ మోర్ దాన్ యువర్ స్టడింగ్ ఇన్ ద కాలేజ్ అని. ఇట్ ఆల్ డిపెండ్స్ ఇన్ ద కాలేజ్ వేర్ యువర్ స్టడింగ్. మీకు ఐఐటీస్ ఉన్నాయి, ఎంఐటీస్ ఉన్నాయి, దాంట్లో చదవడం వేరే కాలేజ్ చదవడం డిఫరెన్స్ ఉంటుంది. ఐఐటీలో ఎంఐటీలో చదువుకుంటే నీకు ఆ కరిక్యులం ఫుల్ఫిల్ చేయడానికి టైం సరిపోదు. ఇక్కడ కూడా హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్లో కూడా వెన్ యూ గో టు గుడ్ కాలేజెస్, అమౌంట్ ఆఫ్ లెర్నింగ్ వాట్ యూ గోయింగ్ టు లెర్న్ ఇన్ ద కాలేజ్, యువర్ 24 hours ఆర్ నాట్ ఎనఫ్. Because you have to do a lot of assignments, you have to do a lot of research, you have to do a lot of practicals. To get ready tomorrow, you need to work at least 3 to 4 hours in a day. ఈ రోజు 3-4 hours పని చేస్తున్నా కానీ నెక్స్ట్ డేకి నువ్వు రెడీ అవ్వవు. అట్లాంటిది యూ స్పెండ్ దట్ టైమ్ ఇన్ పార్ట్ టైమ్, సో దెర్ ఇస్ నో మీనింగ్. ఇంకోటి ప్రొఫెషనల్ హోటల్స్ who run by professional companies, they don't encourage students to come for part time. So దాన్ని బట్టి ఏంటి అంటే you're going landing up in a smaller maybe unprofessional hotels. అక్కడ you will be misguided and misleaded. దాంతోనే end of the day your time is covered but you are not learned anything there. So parents need to look at that. Don't look at part time. And 3 years degree, 3 years time what they supposed to learn, let them learn. ఇక్కడ కరెక్ట్ నేర్చుకుంటే they will be doing perfect in their career also. Yeah, that is my advice for the people who say that part time job.
ఓకే సార్. అంటే ఈ మధ్య కాలంలో ఎలా అంటే చదువుకుంటూనే సంపాదించేయాలి అన్న ఇది ఎక్కువైపోయింది. అది కొన్ని కోర్సెస్ కండి. ఇప్పుడు మీరు అబ్రాడ్ వెళ్తే వాళ్ళ కోర్సెస్ చాలా చిన్నగా ఉంటాయి. అవును, అవును. మీకు 2 సబ్జెక్ట్స్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. వీక్లీ 3 days 4 days కాలేజ్, 2 days వెళ్తే సరిపోతుంది. యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్. ఎస్. సో ఎట్ ద సేమ్ టైమ్ స్టడీయింగ్ అబ్రాడ్ ఈజ్ ఎక్స్పెన్సివ్. అవును. మీరు అది ఎక్కడ ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నాట్ అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో నీకు ఒక గ్రాడ్యుయేషన్ ఆల్రెడీ చేతిలో ఉంది. సో యూ హ్యావ్ వన్ ప్రాపర్ డిగ్రీ, దెన్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్ అడిషనల్ స్కిల్. ఎస్. అక్కడ యూ కెన్ డూ ఆల్ దీస్ ఎక్స్పెరిమెంట్స్. బట్ గ్రాడ్యుయేషన్లో యూ కెనాట్ డూ దాట్. మీరు ఒకవేళ అబ్రాడ్ గ్రాడ్యుయేషన్కి పోతే కూడా యు ఆర్ లోడెడ్ విత్ అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ అండ్ వర్క్. సో దట్ పేరెంట్స్ నీడ్ టు అండర్స్టాండ్ అబౌట్ ఇట్. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అని అనగానే అది వినడానికి చాలా రిచ్గా ఉంది, ఫీ స్ట్రక్చర్ కూడా అంత ఎక్కువ ఉంటుందేమో అని అనుకుంటారు. సో అసలు ఇక్కడ మన దగ్గర ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అండ్ దాని గురించి చెప్పండి. అవునండి, చూడడానికి మీకు ఇట్ లుక్స్ వెరీ క్లాసీ అండ్ గ్లామరస్, బట్ ఫీజెస్ ఆర్ నాట్ దట్ హై. మామూలుగా మీరు ఏ కోర్స్ తీసుకున్నా, ఇప్పుడు యూ టేక్ బీఎస్సీ మంచి యూనివర్సిటీలో ఎక్కడైనా తీసుకోవాలి, రాదర్ దాన్ గోయింగ్ టు దిస్ దోస్త్ అట్లాంటివి కాకుండా మంచి కాలేజెస్లో తీసుకుంటే ఆ ఫీజే మీకు 78,000 ఉంటుంది. సో ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ ఫీజు 1 lakh అటు ఇటు ఉంటుంది. ప్లస్ దాంట్లో మళ్ళీ మీకు కాలేజ్ స్కాలర్షిప్ ఉంటుంది, ప్లస్ మళ్ళీ గవర్నమెంట్ స్కాలర్షిప్ ఉంటుంది, ప్లస్ మీకు దాంట్లో ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి. సో కాస్ట్ ఈస్ వెరీ వెరీ ఎకనామిక్. అన్నిటికి మించి ద కైండ్ ఆఫ్ ఫీజ్ వాట్ యూ పే, ద కైండ్ ఆఫ్ హ్యాండ్స్ ఆన్ వాట్ యూ గెట్ అండ్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ కన్స్యూమబుల్స్ వాట్ యూస్, ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ వెరీ వెరీ డిఫరెంట్. ఓకే. సో ఫీజు హోటల్ మేనేజ్మెంట్ అనగానే లక్షల్లో ఉంటుందేమో, అది అంటే ఏ కోర్స్ తీసుకున్నా ఫీజు దరిదాపులో అటు ఇటు ఒక 10-20% ప్లస్ మైనస్లోనే ఉంటుంది, కానీ బట్ నాట్ వెరీ ఫార్. ఎస్పెషల్లీ మన ఆంధ్ర, తెలంగాణ, మన ఆంధ్ర స్టేట్స్లో అయితే హోటల్ మేనేజ్మెంట్కి వెరీ వెరీ ఎకనామిక్ కంపేర్ టు అదర్ స్టేట్స్. వేరే స్టేట్స్ అయితే 10-12 లక్షలు అవుతుంది. ఇప్పుడు ఇంజనీరింగ్ చేయాలన్నా మీకు అక్కడ కన్స్యూమబుల్స్ ఏమి ఉండవు, బట్ 10-12 లక్షలు లేదు, 15-20 లక్షలు కూడా అవుతుంది. అక్కడ మరి మీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ లేదు, కెరియర్ కానీ, ఇట్ ఈస్ అగైన్ లైక్ వెరీ డౌట్ఫుల్. మార్కెట్ యూఎస్లో బాగుంది అంటే ఇక్కడ జాబ్ ఉంటుంది, లేదు అంటే పోతుంది. హోటల్ మేనేజ్మెంట్కి అలా లేదు. వెరీ వెరీ సస్టైన్డ్, మీకు సస్టైనబిలిటీ ఉంటుంది. మార్కెట్లో ఎటు పోయినా, వరల్డ్లో ఏ కార్నర్కి పోయినా యూ హ్యావ్ ఎ జాబ్. చాలాసార్లు ఈ ఇంజనీరింగ్ అయిపోయిన స్టూడెంట్స్ బయటకి పీజీకి వెళ్ళినప్పుడు దే వర్క్ ఇన్ ద హోటల్స్ టు సీ దట్ దేర్ డే టు డే బ్రెడ్ అండ్ బటర్ ఇస్ టేకెన్ కేర్. సో హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ దే హ్యావ్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఆల్ అక్రాస్. సరే అండి, అలాగే ఫ్యాకల్టీ గురించి చెప్పండి. ఫ్యాకల్టీ స్టూడెంట్స్కి ఎంత సపోర్టివ్గా ఉంటారు అండ్ స్టూడెంట్స్కి ఏ విధంగా వాళ్ళ నుంచి సపోర్ట్ అందుతుంది? హోటల్ మేనేజ్మెంట్లో కానీ కల్నరీలో కానీ బేసిక్గా ఫ్యాకల్టీ ప్లేస్ ఎ వైటల్ రోల్. ఎందుకంటే ఇక్కడ యువర్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ హ్యాపెన్స్ వెరీ పర్సనలీ. ఏదో బుక్లో చెప్పాం, క్లాస్ తీసుకున్నాం, ప్రాజెక్టర్ పెట్టాము, యూట్యూబ్లో చూసుకోండి అనేటట్టు అయితే ఉండదు. ఎవ్రీథింగ్ ఫ్యాకల్టీ నీడ్ టు గో టు హిమ్ పర్సనలీ, టు హిస్ స్టేషన్, మేక్ హిమ్ ఫీల్, మేక్ హిమ్ టచ్, మేక్ హిమ్ సెన్స్. సో ఆ లెవెల్లో ఫ్యాకల్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఫ్యాకల్టీ ఏంటంటే వీ హ్యావ్ మేబీ ఆల్మోస్ట్ 40-45 ఫ్యాకల్టీ ఉంటారు ఇక్కడ. ఐ థింక్ అబౌట్ ద బిగ్గెస్ట్ షెఫ్స్ టీమ్ దాన్ ఎనీ అదర్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అని అయితే ఐ కెన్ టెల్ యూ. ఆల్ ఆఫ్ దెమ్, మోస్ట్ ఆఫ్ దెమ్ వర్క్ అబ్రాడ్. క్రూజ్ లైనర్స్లో పనిచేసిన వాళ్ళు, 5-star హోటల్స్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, అండ్ who are basically 15 years 20 years experience ఉన్న వాళ్ళు ఉన్నారు. And at the same time we have award winning faculty also. All across, either you take it national level championships లో award winning faculty who teach students. So ఆ level of competence ఉన్న faculty, వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ థాట్ ప్రాసెస్ అంతా it will be imbibed to the students. So they don't look at that ఏదో వచ్చినాం చెప్పినాం పోయినాం అన్నట్టయితే ఉండదు. Very amazing faculty who teach extra edge on their skill, and at the same time more than anything important is the current trends, how far faculty is well connected, and at the same time that is communicated to the students. So in that aspect we have a lot of students exchange programs and faculty exchange programs who also invite a lot of industry experts to come and share the real time issues and real time problem solving methods in the college. Where our students also have one club where under the guidance of the faculty they go to the hotel, they speak to the hotel and identify the peculiar problems what they occurred, and here coming to college with that problem they try to solve with a better solution. So at that level students well connected with the faculty and the industry.
That makes this college is very, very different. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ మనం క్లియర్ చేసాము. Right. ఎస్. And still, after seeing this, if anybody have any doubts, we have a great counselors team who always help you in guiding you with the right direction and which career to be opted. And not only hotel management, any other field, because we have 15-20 years of experienced counselors who always guide you right. ఓకే. So more than anything, we are very happy to help. Not only these students, in fact, as far as placements are concerned, if any student from any other college come and say that, sir, we need a help, we are very much happy to help them. There are many occasions, many incidents that where we help students on personal note and as well as through the college we support. Yeah. So on this note, anybody have any doubts, any clarifications, we will help. ఓకే సార్. Thank you. అండ్ చూస్తున్నాం కదా, మ్యాక్సిమం డౌట్స్ అన్ని మేము క్లియర్ చేసాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద నంబర్ స్క్రోల్ అవుతాయి. సో ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. Thank you. Thank you so much. Nice meeting you.